త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కాశీబుగ్గ శివాలయంలో ఉన్నాం. కాశీబుగ్గ అనగానే ప్రాచీన దేవాలయం ఏదంటే కాశీబుగ్గ గుడి శివాలయం అనే పేరుంది. శివుడు భక్తుల పాపాలను హరించే హరుడే పరమశివుడు. అయితే 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక కాశీబుగ్గ దేవాలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మనకు అందుబాటులో పూజారి గారు ఉన్నారు, గుండేటి రజనీ కుమార్ గారు. వారిని అడిగే ప్రయత్నం నేటి చేస్తున్నారు వారి మాటల్లో. అయ్యగారు, ఇప్పుడు మనకు శివరాత్రి రోజు అంటేనే ఉపవాస దీక్షలతో పాటు జాగరణ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు చేస్తారు అసలు? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమో నమః, శ్రీ గురుభ్యో నమో నమః. పురాణాల ప్రకారం శివుడు మన అమృతం కోసం వాళ్ళు పిలిచిన దానిలో విషము రావడం వల్ల శివుడు ఆ విషయాన్ని దాగి ఉండడం వల్ల అతడు నిద్రపోతే ఇబ్బంది అని అతన్ని కూడా మేలుకు ఉంచాలని అందరూ జాగ్రత్తతోటి ఆ రాత్రి అంతా ఆయనను సేవ చేస్తూ ఉంటారు. దానికోసం శివరాత్రి ఉపవాసంతో జాగరణ ఉంటారండి. ఓం నమ శివాయ. అయితే ఈ జాగరణ చేసే దీక్షకు ఉపవాసానికి ముందు కానీ ఉపవాస దీక్ష విరమణ తర్వాత కానీ ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలి భక్తులు? ఉదయం నుండి రాత్రి వరకు జాగరణతో ఉండి సాయంత్రం పలహారాలు తిని తెల్లారి రాత్రి అంతా జాగారం ఉండి తెల్లారి ఉపవాస దీక్షతో మన పెరుగన్నం కానీ పప్పన్నం కానీ తిని ఉపవాస దీక్ష నియమించ వదిలిపెట్టాలి. ఇంకోటి పూజారి గారు, ఇప్పుడు మహాశివరాత్రి పురస్కరించుకొని లింగోద్భవ టైం అంటే 1 to 3 మధ్యలోనే శివునికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి ఎందుకు అది? అయితే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే విష్ణుమూర్తి ప్లస్ బ్రహ్మదేవుడు ఇద్దరు నేను గొప్ప అని వాళ్ళు అనుకుంటారు అన్నట్టు. దానికోసం వచ్చి శివుడిని అడిగితే, సరే మీరు ఎవరు గొప్ప తెలుసుకున్నానికి ముందు నేను అతని నా అంతము అది చూడని రమ్మని విష్ణుమూర్తిని ప్లస్ బ్రహ్మదేవుని వాళ్ళ రూపంలో పంపిస్తే శివుడు లింగోద్భవం రూపంలో ఎదుగుతూ పోతా అన్నాడు. వాళ్ళ అంతం ఆది తెలవలేక శివుడే గొప్పవాడని నిర్ణయం చేయడం జరిగింది. అదే లింగోద్భవాన్ని. తేదీ వరకు మనకు ఇక్కడ ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మనకు రేపు గణపతి పూజతో ప్రారంభమవుతుంది. తర్వాత ధ్వజారోహణ, దీప ప్రజ్వాలన, అఖండ దీపారాధన జరిగినాక హోమం స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి మనకు ఆదివారం రోజున ఉదయం 8:30 1000 కలశాలతో కళ్యాణమూర్తులకు అభిషేకం చేయడం జరుగుతుంది. కుండలు 1000 చిన్న కుండలతోటి కళ్యాణమూర్తులకు చక్కగా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖు ఏకాదశి సోమవారం సాయంత్రం 6 గంటలకు కళ్యాణం జరుగుతుంది. 26వ తారీఖు మనకు శివరాత్రి 3 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మీ యొక్క ట్రస్ట్ కానీ లేకుంటే దీనికి ఒక దేవాలయ కమిటీ ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ అన్ని విధాల వసతులు కల్పించారండి. వాటర్ ఫెసిలిటీస్ కానీ, లైన్ ఫెసిలిటీస్ కానీ, నీళ్ళని ఏర్పరిచిన కుర్చీలు కానీ చక్కగా నిర్వర్తిస్తారు. గత వీళ్ళు 30 సంవత్సరాల నుండి వీళ్ళు నిర్వర్తిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే మనకు ఎండోమెంట్కి పోవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు వాళ్ళంతా సేవ చేయడానికి వచ్చి ముందడి నిలబడి వీళ్ళు సేవ చేస్తున్నారు. ఇది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ యొక్క దేవాలయము ఎండోమెంట్ కమిటీ చేతుల్లోకి వెళ్ళినప్పటికీ ఆ కమిటీ మాత్రం ముందుబడి వాళ్ళకి ఏదో ఒక ప్రతి ప్రోగ్రాంలో ఈ దేవాలయానికి ముందుండి చేస్తున్నట్టుగా మనకు పూజారి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.